గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మ నిన్నవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. ఆమేన్. ఎపిసోడ్ 1134. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలండి. గిడియోన్ మిషన్ చర్చ్ నుంచి మీకు శుభాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆ టీం నుంచి, మా టీం నుంచి, మా దైవజనుల తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దైవజనులందరూ మీకు వందనాలు తెలియజేస్తున్నారు. ఒకరికొకడు వందనాలు చెప్పుకునుడే అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రేమలు కోల్పోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో ఉన్నాం. కనుక వందనాలు తిరిగి చెప్పేవాళ్లకు, ప్రతి నమస్కారం చేసే వాళ్ళకే మాత్రమే కాకుండా వేధించే వాళ్ళకు కూడా వందనాలు చెప్పాల్సినటువంటి సమయం. చెప్దాం, అందరికీ వందనాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమస్కారం, దేవుని స్తోత్రం. ప్రణామములు, దేవుని స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవజనుడుగా నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుని వాక్యం వినడం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే యేసు మాట్లాడుతున్నప్పుడు, యేసు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, యేసు తన దాసుల ద్వారా, టీవీల ద్వారా, లేకపోతే వేరు పుస్తకాల ద్వారా ఇలా మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండుతుంది. మండాలి. కొన్ని వాక్యాలు నేను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం మండుతుంది. కొన్ని వాక్యాలు నేను బోధిస్తున్నప్పుడు నా హృదయం మండుతుంది. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఇది నీకే కదా అని చెప్తుంది. నేను ఇది వాళ్ళకి, వీళ్ళకి, ఇది టీవీలో చూసేటట్టు వాళ్ళకేనో, లేకపోతే ఇది హైదరాబాద్ వాళ్ళకనో, ఇది నెల్లూరు వాళ్ళకనో, లేకపోతే పలానా వాళ్ళకనో అనుకుంటున్నాను. కానీ ఇది నాకే అని కొన్నిసార్లు దేవుడు నాతో చెప్తుంటాడు. స్తోత్రం. దేవుని వాక్యాన్ని వినేటువంటి ధన్యత. దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నారు, చాలామంది వినలేకపోతున్నారు. చూడాలనుకుంటున్నారు, కొన్నిటిని చూడలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. మీరందరూ ఆత్మీయ క్షేమంగా ఉన్నారని, భౌతిక క్షేమం కాదు, భౌతిక క్షేమం కావాలి, అదే సమయంలో ఆత్మీయ క్షేమంగా ఉన్నారని, అనగా ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, సువార్త ప్రకటనలోను, మీ స్థానిక సంఘాన్ని ప్రోత్సహించడంలోను, స్థానిక సంఘానికి ఇచ్చేటువంటి దాతృత్వం విషయంలోను, వీటన్నిటి విషయాల్లో మీరు ఎదుగుతున్నారని, విస్తరిస్తున్నారని, మల్టిప్లై అవుతున్నారని, ఎక్స్పాండ్ అవుతున్నారని భావిస్తూ నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, బెల్ ఐకాన్, బెల్ గుర్తును మీరు నొక్కాల్సిందే కోరుతున్నాను. దాని ద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. కొంతమంది నాకు నోటిఫికేషన్స్ రాలేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. నోటిఫికేషన్లు వస్తాయి, ఆటోమేటిక్గా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ కార్యక్రమం ఆరంభించడానికి ముందుగా ఒక 5-10 నిమిషాలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, రెడీగా ఉండండి అని. మీరు అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు, లేదా టీవీ సెట్ల ముందు కూర్చోవచ్చు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, గిడియోన్ మిషన్ చర్చ్, అది జిఎంసి అంటే సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో సుమారు 300కు పైగా వీడియోస్ ఉన్నాయి. గత కాలపు అనగా యోహాన్ సువార్త సందేశాల 2020 సంవత్సరపు లేకపోతే సందేశాలు ఉన్నాయి. సందేశాల లింక్స్ లేకపోతే వీడియోస్ ఉన్నాయి. కనుక మీరు వాటిని చూసి ఆశీర్వదించబడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ఫేస్బుక్ లైవ్ కూడా ప్రతి ఆదివారం నా సందేశము ఫేస్బుక్లో ప్రసారం చేయబడుతుంది, బ్రాడ్కాస్ట్ అవుతుంది. లైవ్ ఇస్తున్నాం, మెసేజ్ వరకే. మా స్థానిక సంఘంలో నేను ప్రతి ఆదివారం బోధించేటువంటి ప్రసంగం, ఇంచుమించు 50 నిమిషాలు లేదా 1 గంట ఉండేటువంటి ప్రసంగం మీరు వీక్షించవచ్చు. దాని కింద నేను కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంతేకాకుండా అవుట్లైన్స్ ఇంగ్లీష్లోను, తెలుగులోను పెడతాను. అంతేకాకుండా వాటికి సంబంధించినట్టు ఆ సందేశం నుంచి 5 ప్రశ్నలు కూడా వేస్తున్నాను. వాటికి ఆన్సర్స్ మీరు చేయొచ్చు, లేకపోతే ఆ క్వశ్చన్స్ ఆధారంగా చేసుకొని మెసేజ్ని మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవచ్చు. లేకపోతే మెసేజ్లో నుంచి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు రాబట్టుకోవచ్చు. ఇవన్నీ చేయడంలో ఉద్దేశం, వాక్యము ఎలాగైనా, ఏ రీతిగానైనా, ఏదో ఒక ఫామ్లోనైనా, ఏదో ఒక విధంగానైనా వినేటువంటి వారికి క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లుగా వాళ్ళ హృదయాల్లో ఉంచాలి అనేది నా యొక్క ఉద్దేశం. స్తోత్రం. ఎందుకంటే క్రీస్తు వాక్యము మీలో, మనలో, అంత్యదినాల్లో అంటే మనలో సమృద్ధిగా నివసింపనీయాలి. సమృద్ధిగా ప్రకటించబడితే, సమృద్ధిగా ధ్యానం చేస్తే సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోసుకుంటాం.
అలాగైతే కొద్దిగా సమయాన్ని పక్కన పెట్టి, కొన్ని పనులు పక్కన పెట్టి, స్తోత్రం, కొన్ని అపాయింట్మెంట్స్ పక్కన పెట్టి ప్రభువు కోసం మనం సమయాన్ని కేటాయిస్తే ప్రభువు మనతో మాట్లాడతాడు. 29 సంవత్సరాలుగా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడతాడు. దేవుడు తన వాక్యం ద్వారా, తన దాసుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రవచనం ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. చాలామంది అది ఫీల్ అవుతున్నారు. కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు. జీసస్ ఈజ్ రియల్, క్రైస్ట్ ఈజ్ రియల్. జీసస్ ఈజ్ నాట్ ఎ ఫిక్షన్, క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ ఫిక్షన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా ఎదగడానికి మంచి అవకాశం. రాబోయే రోజుల్లో అపోజిషన్లు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయని చెప్పడం లేదు. అననుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. అయినప్పటికీ కూడా మనం ఆత్మీయతలో సన్నబడకుండా మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయాలి. శాంతి టీవీని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీలో వేరు వేరు దేవుజనులు వస్తున్నారు, వాళ్ళు వాక్యాలు బోధిస్తున్నారు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినం మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని విషయాలు ఆలోచించాం. అధ్యాయం మొత్తంలోంచి అధ్యాయంలో సుమారు 47 వచనాలు ఉన్నాయి. 47 వచనాలు మనం మాట్లాడుకోలేదు. వచనం వెంబడి వచన వ్యాఖ్యానంలోకి మనం వెళ్ళలేదు. కానీ స్తోత్రం, కొన్ని విషయాలు ఇంచుమించు మొదటి 14 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మిగతా 14 నుంచి మిగతా వచనాలు మనము ప్రభుచితమైతే రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుంటాం. ఇంకా ఇంచుమించు ఒక 7-8 సందేశాలు మొదటి 14 వచనాలలో ఉంటాయి. తర్వాత సెకండ్ హాఫ్లోకి మనం వెళ్దాం. ఈ అధ్యాయాన్ని మొత్తం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. స్తోత్రం, స్తోత్రం. మన నిన్నటి టైటిల్ కొన్ని స్వరాలు, ఒక అతీంద్రియ స్వరాన్ని మనం వినే అవకాశం ఉందని, గాడ్స్ వాయిస్ని. ఇంద్రియాలకు అతీతమైనటువంటి, సెన్సెస్కి బియాండ్గా ఉన్నటువంటి, మన 5 సెన్సెస్కి, మన పంచేంద్రియాలకి, మన జ్ఞానేంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక స్వరం. అంటే దాని అర్థం మన జ్ఞానేంద్రియాలు గ్రహించలేనటువంటి, వాటి యొక్క పరిమితికి మించినటువంటి ఒక సత్యం, లేకపోతే ఒక సందేశం, కాస్త సమాచారం, ఆత్మ సంబంధమైన సమాచారం మనకు అందుతుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అతీంద్రియమైనటువంటి స్వరం, సూపర్ న్యాచురల్ సౌండ్. రెండవది మనం ఆలోచించింది అన్య భాషల యొక్క స్వరం. వీటి గురించి, అన్య భాషల గురించి రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. బైబిల్లో ఉన్న వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగని అన్నీ ఒకేసారి మనం మాట్లాడుకోవాలి. అవకాశాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి, బైబిల్ యొక్క వివరణ ఏంటి, బైబిల్ యొక్క వ్యాఖ్యానం ఏంటి అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. అన్య భాషల యొక్క స్వరం. ఈ శబ్దము కలుగగా, అంటే 4 గోడల మధ్యలో ఉన్నటువంటి ఆ శబ్దం 4 దిక్కులకు వెళ్ళిపోయింది. కొంతమందిని లాక్కొచ్చింది, తీసుకొచ్చింది, కొంతమందిని డ్రా చేసింది అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. నేను పైకెత్తబడిన యెడల అనేకులను ఆకర్షించుకుంటాను అని ప్రభువు చెప్పాడు. ఆయన పైకెత్తబడ్డాడు, ఇంకెవరిని ఆకర్షించుకోలేదే. ఎందుకు ఆకర్షించుకోలేదు? 2వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడింది 3,000 మంది, దేవుని స్తోత్రం, ఆకర్షించబడ్డారు. ఆహ్వానించబడినట్టుగా ఉన్నవారు ఒక 10,000 మందో, కొన్ని విస్తారమైన జనసమూహం ఉన్నారు. కానీ 3,000 మంది ఆకర్షించబడ్డారు. స్తోత్రం. ఆహ్వానించబడిన వారు వేరు, ఆకర్షించబడిన వారు వేరు. ఆహ్వానించబడిన వాడు అనేకులు ఆహ్వానించబడుతున్నారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనేటువంటి మాట మనం ఎరిగి ఉన్నాం. స్తోత్రం. అతీంద్రియ స్వరమని, అంతేకాకుండా రెండవదిగా అన్య భాషల స్వరమని, మూడవది అపహాసకుల యొక్క స్వరమని, స్కాఫర్స్ యొక్క వాయిస్ అని, అనగా కామెంట్లు చేసే వాళ్ళ వాయిస్ అని,
అనగా జరుగుతున్నటువంటి కార్యాన్ని అవగాహన లేకుండా అపార్థంగా చేసుకొని మాట్లాడిన వాళ్ళ స్వరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా ఆత్మీయుల స్వరము. ఆత్మీయులు అనబడిన వారి ఆ అనుచరుల అపోస్తలుల యొక్క సందేశ ఫలితంగా 12 మంది యొక్క లేదా పేతురు గారి యొక్క సందేశ ఫలితంగా, స్తోత్రం, హల్లెలూయా, అక్కడ జరిగినటువంటి విషయం వాళ్ళలో ప్రజల్లో గొప్ప మార్పు కలిగింది. అపహాస్యము చేసినట్టు వారు వాళ్ళ యొక్క స్వరం మనకు వినపడుతుంది. వీళ్ళ స్వరం ఎప్పుడు మనకు వినపడుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటారు, ఎప్పుడు ఏదో ఒకటి విమర్శిస్తుంటారు, ఎప్పుడు ఏదో ఒకటి తప్పు పడుతుంటారు, ఎప్పుడు ఏదో ఒకటి దాంట్లో చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. కోడిగుడ్డు మీద ఈకలను పీకడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. స్తోత్రం, స్తోత్రం. తర్వాత నాలుగవదిగా, స్తోత్రం, హల్లెలూయా, నాలుగో స్వరము ఏమిటి అంటే, అయ్యలరా, సహోదరులరా, మేము ఏం చేయాలండి? మేమేదో చేయాలనిపిస్తుంది మాకు. వీ హ్యావ్ టు డూ సంథింగ్, వీ షుడ్ డూ సంథింగ్, దెన్ లెట్స్ నో వాట్ టు డూ. ఏదో చేయాలని ఆశ ఉంది, కానీ ఎలా చేయాలి అనేటువంటి ఆ అవగాహన మాకు లేదు. ఆత్మ సంబంధమైన బోధ చేశారు, మీకు వందనాలండి పేతురు గారు, యోహాను గారు, మిగతా కడమ అపోస్తులారా. కానీ వాట్ నెక్స్ట్ అనేది తెలపండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలును ఉద్దేశించి లేకపోతే పౌలును ఉద్దేశించి దేవుడు చెప్పాడు ఏంటి అంటే, నువ్వు వెళ్ళు, పట్టణంలోకి వెళ్ళు, నీకు ఏమి చేయాలో అనేది తెలియజేయబడుతుంది. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు ఏమి చేయాలో అనేదాన్ని మెల్లగా తెలుసుకుంటావు. దేవుని యొక్క ప్రత్యక్షత కొద్దిగా ఉన్నప్పుడు దాని ప్రకారం ముందుకు సాగు. అంతే కదా, నాకు పూర్తి ప్రత్యక్షత వస్తేనే నేను వెళ్తాను చేస్తాను అనుకుంటే నువ్వు ఉన్న చోటే ఉండిపోవాల్సి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తర్వాత చివరి స్వరం, ఆత్మీయులు అనబడినట్టు వారి యొక్క స్వరం. ఆ రోజు బాప్తిజం తీసుకున్న వారి స్వరం అది. తమ ఆత్మీయ జీవితంలో ఒక ఆరంభాన్ని, ఆత్మీయంగా చచ్చిపోయిన వారు అన్నట్టుగా ఉన్నారు, కానీ ఇప్పటి పరిస్థితులు, ఈ సూపర్ న్యాచురల్ పరిస్థితులు, ఈ సందేశం, దీని అంతటి మూలంగా వాళ్ళకి అర్థమైన విషయం. మనం కూడా ఇలా మారాలి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సమయంలో మనం నిన్నటి దినం ఆలోచించిన విషయాలు మనం కొద్దిగా మళ్ళీ ఇంకా కొద్దిగా రివిజన్ చేసుకున్నాం. తర్వాత ఈ దినం కొరకై, ఈ దిన ధ్యానం కొరకై మనం ఒక వాక్య భాగాన్ని ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి దేవుని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను చదువుతున్నాను. And they were all filled with the Holy Spirit and began to speak with other languages as the Spirit gave them the words. అనగా ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు రాలినటువంటి, దిగి వచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి మాటలని, ఇచ్చిన పదాలని వాళ్ళు పలికారు, ఇచ్చిన అక్షరాల్ని పలికారు. అనగా వాళ్ళు స్వయంగా ఏదో మాట్లాడారని కాదు, వాళ్ళు కొత్త భాషలు మాట్లాడారు. లేదు అంటే స్పిరిట్ వాళ్ళని ఎనేబుల్ చేసినట్టుగా, అనగా సామర్థ్యపరిచినంతగా లేదా బలపరిచినంతగా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. స్పిరిట్ గివ్ దెమ్ ద వర్డ్స్. ఆత్మదేవుడు మనకు వర్డ్స్ని ఇస్తాడు. ఆత్మదేవుడు మనకిచ్చినటువంటి ఈ డివైన్ వర్డ్స్ ఉన్న చోట డిసప్పాయింట్మెంట్కి అవకాశం లేదు. నా కాన్ఫిడెన్స్ పోతుందండి, నా కాన్ఫిడెన్స్ నష్టపోతున్నాను, పలాని పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవుతున్నాను చెప్పాల్సిన అవసరం లేదు. 29 సంవత్సరాలుగా పరిచయలో ఉన్నాను నేను. ఒకవేళ ప్రతిదానికి డిసప్పాయింట్ అయి కూర్చుంటే ఏ పాటికి ఎప్పుడో మినిస్ట్రీ వదిలేసి చాలా సంవత్సరాలు అయి ఉండేది. కానీ
నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు కనుక వెనుక తట్టు చూచి దేవరాజ్యానికి అపాత్రుడిగా మారడానికి ప్రభు అనుమతించలేదు. స్తోత్రం. నేను చదువుతున్నాను 2వ అధ్యాయము 4వ వచనం. బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ అనేటువంటి తర్జుమానించి నేను చదువుతున్నాను. దే వర్ ఆల్ ఫిల్డ్ అండ్ ఎక్విప్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ వేర్ ఇన్స్పైర్డ్ టు స్పీక్ ఇన్ టంగ్స్, empowered by the Spirit to speak in languages they had never learned. ఇక్కడ రాయబడిన మాటలు they were inspired to speak in tongues. అంతకుముందు మాట్లాడలేదని కాదు నా ఉద్దేశం. మాట్లాడుండొచ్చు, వాటి యొక్క ప్రస్తావన లేదు. అంతకుముందు కూడా స్పిరిట్ ఉన్నాడు, హోలీ స్పిరిట్ ఉన్నాడు. కానీ ఈ పర్టికులర్ దినములో ఈ పెంతెకోస్తు అనేటువంటి పెంతెకోస్తు కాబట్టని కాదు, స్తోత్రం, అప్పటికే 9 రోజులు దాటింది. నా తండ్రి వాగ్దానము చేసింది నేను మీకు పంపిస్తాను అని చెప్పాడు. స్తోత్రం. అది పంపించేశాడు వాగ్దానం. ఆత్మ కుమ్మరింపు, ఆత్మ బాప్తిసం లేదా అభిషేకం, ఇది ఎక్కడ వచ్చింది? పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఏం చేస్తాడు ఆయన? ఆయన చాలా చేస్తాడు, వాటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ఆత్మ సహాయాన్ని అనగా ఆత్మ సహాయం చేశాడు, శక్తిపరిచాడు కనుక వారు ఇంతకుముందు నేర్చుకోనటువంటి, ఎక్కడా నేర్చుకోనటువంటి, ఎప్పుడు నేర్చుకోనటువంటి కొత్త భాషలు మాట్లాడారు. స్తోత్రం, స్తోత్రం. They were all filled and equipped with the Holy Spirit and were inspired to speak in tongues, empowered by the Spirit to speak in languages they had never learned. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందా? ఎస్. He is ready to help us. He strengthens us. He speaks with us. ఆయన బలపరుస్తాడు, మనతో సంభాషణ చేస్తాడు, మనతో మాట్లాడతాడు, మన గురించి సాక్ష్యం ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన గురించి లోకానికో, మన గురించి తండ్రికో సాక్ష్యం ఇవ్వకుండా ఉండడు. మనం ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్ళాం, ఎవరు అడిగారు, అక్కడ చేరుకున్న గమ్యస్థానం ఎలా జరిగింది ప్రయాణం? బాగానే జరిగిందండి అని చెప్పి అక్కడ ఏదైనా జరిగినట్టు సన్నివేశాలు లేకపోతే అనుభవాలు చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు కలిసి నవ్వుతారు, సంతోషంగా ఉంటుంది, ఫెలోషిప్ జరుగుతుంది. పరిశుద్ధాత్మ యొక్క సహాయం, పరిశుద్ధాత్మ యొక్క సహాయం అంటున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనాలు చూడాల్సిన అవసరం లేదు. కానీ శక్తి చేతను బలము చేతను కాదు, జరగబోయేటువంటి నిర్మాణం, మీరు నిర్లక్ష్యం చేసి మీరు వాయిదా వేసిన నిర్మాణం అది జరిగి తీరుతుంది. దేవుడు ఆరంభించిన పని జరిగి తీరుతుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనగా అక్కడ రాయబడిన మాట ఆత్మచేతనే అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క సహాయము రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనకు తెలిసిన విషయమే. ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ సహకరిస్తున్నాడు. స్తోత్రం. మనం ఆలోచించేటువంటి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ యొక్క సహాయం 2వ అధ్యాయము 6వ వచనం. ఏం జరిగింది అక్కడ? ఈ శబ్దము కలుగగా, ఈ సౌండ్ వచ్చినప్పుడు దేవుని స్తోత్రం. కలవరము, ఆందోళన కలిగింది. పరిశుద్ధాత్ముడు రావడంతోనే ఆయన పని ఆరంభించాడు. ఈరోజు కాదులే, నిదానంగా అని కాదు. నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నాను. తండ్రి పని చేస్తున్నాడు, కుమారుడు పని చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. ముగ్గురు పని చేస్తున్నారు. ఇది పరిశుద్ధాత్మ కాలమే కాబట్టి తండ్రి కుమారులు రెస్ట్ తీసుకుంటున్నారులే. యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకంలో తిరిగినప్పుడు
తండ్రి పరిశుద్ధాత్మలో రెస్ట్ తీసుకుంటున్నారులే అని మనం వ్యాఖ్యానించకూడదు. ఎందుకంటే ఆయన అలసిపోడు, ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్తోత్రం. ఒక ఆందోళనను అంతం చేశాడు. ఒక ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, ఒక ఆత్మ సంబంధమైన సంఘర్షణ జరిగినట్టుగా ఉంది. హీ వాంట్ టు స్టాప్ సంథింగ్. అడ్డుకున్నాడు. ఒక ఆందోళన, అయోమయం, లేకపోతే ఒక కలవరం. వారందరూ కలవరపడ్డప్పుడు కలవరానికి ఒక విరుగుడు ఉంది. ప్రతిదానికి ఒక విరుగుడు ఉంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. అలాగైతే వారు కలవరపడ్డారు అని రాయబడింది. స్తోత్రం. అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి వాళ్ళ కలవరాన్ని అంతం చేశాడు. ఆయన అంతం అందించి ఆరంభాన్ని చేయగలిగినవాడు. రెండవ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం. ఎస్. విభ్రాంతి నుండి ఇటు తోచక ఇదేమగును అని ఒకరితో ఒకరు చెప్పుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరితోనొకరు చెప్పుకోవడం కాదు బాబు. హలో సార్, పేతురు గారు ఏంటిది? యోహాను గారు ఏంటిది? యాకోబు గారు ఏంటిది అని అడగాల్సింది పోయి ఒకరితోనొకరు చెప్పుకున్నట్టు వీక్షకులుగా వచ్చి ఒకరితోనొకరు చెప్పుకోవడం ఇంచుమించు ఒక చిన్న వాదులాట లాంటిది అనమాట. ఇది మంచిదా చెడుదా? యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసును గురించి వేరు అభిప్రాయాలు పడ్డాయి జనాలకి. కొందరు మంచివాడు అన్నారు. అబ్బే కాదండి, చెటవాడు, మోసపుచ్చువాడని కొందరు అన్నారట. కామనే ఇటువంటి విషయాలు. దేవుని కుమారుని గురించే నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు మన గురించి నెగిటివ్గా మాట్లాడరా? స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఆందోళన అంతమైంది. రెండవ పాయింట్గా 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే అందరూ విభ్రాంతి నొంది. కొందరని కాదు, అందరూ. ఆత్మ అందరి మీదకి దిగి వచ్చాడు. అందరి మీద, ఒక్కొక్కరి మీద వాలాడు. అందరి మీదకి దిగి వచ్చింది ఆత్మ. అందరూ అయోమయంలో ఉన్నారు. అందరూ అటు ఇటు మాట్లాడుకున్నారు. ఒకరు మాట్లాడిన తర్వాత అని కాదు, అందరూ మాట్లాడుకున్నారు. అందరూ మాట్లాడుకోసాగారు. దానివల్ల ఏం జరిగింది? వారేమో అన్ని భాషలు మాట్లాడసాగిరి, వీళ్ళు వేరు వేరు విషయాల గురించి మాట్లాడసాగిరి. స్తోత్రం. అప్పుడు ఆకాశం నుంచి నా కుమారుడిని నేను ఇక్కడ తీసుకువచ్చాను, నా కుమారుడు ఆత్మను పంపించాడు అని పరలోకం నుంచి ఒక స్వరం వినబడలేదు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయోమయాన్ని అంతం చేశాడు, కన్ఫ్యూజన్ అంతం చేశాడు ఆయన. ఒకటి ఆందోళనను, వరిని అంతం చేశాడు. ఎందుకే మీరు దీని గురించి కలవరపడ్డం అవసరమా? ఇది డూ యువర్ బిజినెస్. ఇక్కడ జరుగుతుంది దైవ కార్యాన్ని గురించి నెగిటివ్గా వ్యాఖ్యానం చేయకూడదు. 2వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ జరిగిన విషయం. స్తోత్రం. ఒక అయోమయం, ఒక కన్ఫ్యూషన్ క్లోజ్ అయిపోయింది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 13వ వచనం. కొందరైతే వీళ్ళు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసింది. దేవుని స్తోత్రం. కొంతమంది అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆందోళనకు గురైన వాళ్ళు ఉన్నారు. ఏంటి ఇదంతా? ఏంటి గలిబిలి? ఏంటి గజిబిజి? ఏంటి గ్లోజలోలియా? ఏంటి నాయిస్? ఏంటి డిస్టర్బింగ్ సౌండ్? ఏంటి డిస్కార్డ్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చి అపహాసకుల యొక్క నోటిని ఆయన మూసాడు పేతురు ద్వారా. మూర్ఖుల గట్టు వారి నోర్లు మూయించుట మీ విషయంలో దేవుని చెప్తాం. కొంతమంది నోర్లు మనం మూయించాలి, బలవంతంగా కాదు, సత్యాన్ని చెప్పి, విషయాన్ని చెప్పి. మీరు చేస్తుంది తప్పండి. ఆ మనుషుడు నీవే, ఆ స్త్రీవి నీవే, ఆ సహోదరి నీవే అని చెప్పడం తప్పేం లేదు. 2వ అధ్యాయం 15వ వచనం. అనగా ఆయన ఆందోళన అంతం చేశాడు. రెండోది ఆయన
అయోమయాన్ని అంతం చేశాడు అనగా ఆయన అంటే పరిశుద్ధాత్ముడు. మూడవదిగా ఆయన అపహాస్యాన్ని అంతం చేశాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంతం చేస్తున్నాడు. అంతమైందంటే ఒకటి ఆరంభం కాబోతుందని అర్థం. 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. స్తోత్రం. మీరేదేదో ఊహిస్తున్నారు, మీరు ఊహించినట్లుగా దేవుని స్తోత్రం. పొద్దు పొడిచి టైం ఎంత అయింది చూశారు మీరు? 9 గంటలు కూడా కాలేదే. వాస్తవే కదా, ఎప్పుడు సమయం 9 కూడా కాలేదు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడినట్టు విషయాలు మనం ఆలోచిస్తున్న విషయం. వారి ఆలోచనలు చూడండి, వారి యొక్క ఊహలు చూడండి. మిమ్మల్ని ఎవడు ఊహించమన్నాడు? మిమ్మల్ని ఎవడు కామెంట్ చేయమన్నాడు? మిమ్మల్ని ఎవరు లైక్ కొట్టమన్నారు? మీరు ఊహించిన, మీరు ఏదో ఊహిస్తున్నారని నాకు అర్థమైంది. ఆత్మలో మన ఊహలు కూడా దేవుజలకు అర్థమవుతాయి. ఆత్మలో దేవుడు మన యొక్క ఊహలను గుర్తుపట్టేస్తారు. ఎవరి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. 4వదిగా ఆలోచనలు అనగా వరీస్, లేకపోతే చింతించడం. వెళ్ళాలా వద్దా, లేకపోతే వెళ్దామా, వెళ్తే బాగుండే. స్తోత్రం. మీరు ఊహించడం, మీ ఊహ తప్పు. ఊహల మీద ఆధారపడద్దు. ఉపదేశాన్ని అంగీకరించండి అన్నట్టుగా ఉపదేశం వినండి. ఊహలు ఎందుకు మీకు అని అన్నట్టుగా ఇక్కడ వాక్యం రాయబడింది. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వచ్చి ఐఎమ్ సో టైర్డ్, నేను రెస్ట్ తీసుకుంటానని లేదు. నిత్యుడగు ఆత్మ, నిత్యం ఉండేవాడు, ఆయనకి మరణం లేదు. తండ్రికి మరణం లేదు, కుమారునికి మరణం లేదు, పరిశుద్ధాత్మకు మరణం లేదు. త్రిత్వంలో వాళ్ళకి మరణం లేదు. సరే, యేసు ప్రభువుకు మరణం ఉంది కదా, ఉంది. కారణం ఏంటంటే ఆయన నరవతారికి వచ్చాడు కాబట్టి మరణించాడు. మరణించడం కోసం ఆయన వచ్చాడు. స్తోత్రం. వారి యొక్క ఆలోచనలు అంతం చేశాడు. అపవాది యొక్క ఆలోచన లాంటి వారి ఆలోచనలు, వారి యొక్క ఆందోళనను పరిశుద్ధాత్ముడు అంతం చేశాడు. వారి యొక్క అయోమయాన్ని అంతం చేశాడు. వారి యొక్క అపహాస్యాన్ని అంతం చేశాడు. 4వదిగా వారి యొక్క ఆలోచనను ఆయన అంతం చేశాడు. దేవుని స్తోత్రం. ఇలా కొన్నిటి అంతం చేసి మన జీవితాలు నూతనమైన ఆరంభాలు పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, లేలుయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.